పూర్తిగా అవుట్డోర్లో సహజ వాతావరణంలో రూపుదిద్దుకున్న తొలి తెలుగు చిత్రం సాక్షి. అంతకుముందు నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు నటించిన మూగ మనసులు సినిమా అవుట్డోర్ షూటింగ్ కు శ్రీకారం చుట్టినా అందులో కొంత భాగం స్టూడియోలోనే తీశారు. అందుకే నిర్మాణ పరంగా సాక్షి చిత్రం ఒక ప్రయోగం. హీరో కృష్ణ, విజయ నిర్మల తొలిసారి జంటగా నటించిన ఈ చిత్రంతో బాపు దర్శకుడిగా పరిచయమయ్యారు. తూర్పుగోదావరి జిల్లా పులిదింటి గ్రామం పరిసర ప్రాంతాల్లో సాక్షి చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. సినిమాలో ఎక్కడా కూడా ఒక్క సెట్టు కూడా కనిపించదు. కొబ్బరి తోటల మధ్య, కాలువ గట్ల మీద, బల్లకట్టుపైన, ఇంటి అరుగుల మీద, ఇళ్లల్లో షూటింగ్ చేశారు. సాక్షి దర్శకుడిగా బాపుకి తొలి చిత్రం. నిర్మాతగా ముళ్లపూడి వెంకటరమణకి మొదటి సినిమా. ఈ సినిమాలో బాపు పెట్టుబడి 10,000. తన మిత్రుడు ఏఎన్ఆర్ ఇన్వాల్వ్మెంట్ పరోక్షంగా అయినా ఉండాలనే సెంటిమెంటుతో ఆయన దగ్గర 5,000 అప్పుగా తీసుకుని ఆ మొత్తాన్ని తన వాటాగా జమ చేశారు. నందన ఫిలిమ్స్లో ముళ్లపూడి వెంకటరమణ మేనేజింగ్ పార్ట్నర్. నిర్మాతలుగా సురేష్ కుమార్, శేషగిరిరావు పేర్లు వేశారు. పెద్ద హీరోల జోలికి పోకుండా ఎదుగుతున్న హీరోతో సాక్షి సినిమా తీయాలని బాపు, రమణ నిర్ణయించుకున్నప్పుడు వీరి మదిలో మెదిలిన హీరో కృష్ణ. ఎందుకంటే కృష్ణ తొలి సినిమా తేనె మనసులు, రెండవ చిత్రం కన్నె మనసులు. ఈ చిత్రాలకి రమణే రచయిత. ఎంతో దగ్గర నుంచి కృష్ణను పరిశీలించిన తర్వాత ఆయన బల్లకట్టు, కృష్ణయ్య పాత్రకు ఎంపిక చేశారు. సాక్షి కృష్ణకు 5వ చిత్రం. ఆయనకిచ్చిన పారితోషికం ఎంతో తెలుసా? 4,000 రూపాయలు. ఈ సినిమా కంటే ముందు విడుదలైన గూఢాచారి 116, ఇద్దరు మునగాళ్లు చిత్రంలో ధీరోదత్తుడైన హీరోగా నటించి పేరు తెచ్చుకున్న కృష్ణ సాక్షి సినిమాలో వాటికి భిన్నంగా పిరికివాడైన పాత్ర పోషించటం విశేషం. విగ్గు లేకుండా నేచురల్ హెయిర్ తో ఆయన నటించారు. హీరోయిన్ విజయ నిర్మలకు మాత్రం 6,000 ఇచ్చారు. పులిదిండిలో షూటింగ్ అంటే రాజమండ్రిలో ఆర్టిస్టులను, టెక్నీషియన్స్ ను ఉంచాలి. దీనివల్ల రోజు 80 కిలోమీటర్ల ప్రయాణం, అలసట, టైం వేస్ట్. అందుకే పులిదిండిలోనే క్యాంప్ ఏర్పరిచారు. కనుమూరి వెంకటరాజు ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో మిలిటరీ బార్క్స్ టైపులో 100 మందికి సరిపడే రూమ్స్ ఏర్పాట్లు చేశారు. 100 మంచాలు, పరుపులు కొనేశారు. వెంకటరాజు ఇంట్లో కృష్ణ, విజయ నిర్మల, విజయ లలితకు 3 గదులు ఇచ్చారు. కెమెరామాన్ సెల్వరాజుకు మాత్రం హౌస్ పేట్లో విడిది ఏర్పాటు చేశారు. యూనిట్ సభ్యులను తెల్లవారే లేపటానికి ఓ సైరన్ ఏర్పాటు చేశారు. 25 రోజులు షూటింగ్ చేద్దామని ప్లాన్ చేశారు. అయితే ఆడుతూ పాడుతూ అందరూ పనిచేయటం వల్ల 19 రోజుల్లోనే వర్క్ పూర్తయింది. విజయ నిర్మల తల్లిగారు శకుంతలాదేవి చాలా కలుపుగోలు మనిషి. మరీ విషయమేంటంటే సాక్షి చిత్రం షూటింగ్ జరిగే నాటికి విజయశాంతి మరీ చిన్నపిల్ల. తన పిన్ని విజయలలితతో కలిసి షూటింగ్ స్పాట్కి వచ్చింది. స్పాట్లో అటూ ఇటూ పరిగెత్తుతూ ఆడుకునేది. భార్యా పిల్లలను వదిలి ఇంత దూరం వచ్చిన టెక్నీషియన్లను నిర్మాత రమణ ఎంతో జాగ్రత్తగా చూసుకునేవారు. ఇది బ్రాహ్మణుల కంపెనీ అయినా ప్రతిరోజు నాన్ వెజ్ ఉండాల్సిందే. అంతేకాదు, తేడాలు లేకుండా అందరికీ ఒకే రకమైన ఐటమ్స్ వండి వడ్డించేవారు. కృష్ణ, విజయ నిర్మల పెళ్లికి పునాది పడింది సాక్షి షూటింగ్ లోనే. అంతకుముందు వారిద్దరికీ పరిచయం లేకపోయినా ఈ సినిమా వారిద్దరినీ కలిపింది. సాక్షి విడుదలైన 2 ఏళ్ల తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. 1967 జులై 1న సాక్షి రిలీజ్ అయింది. సినిమా కోసం 2 లక్షల రూపాయలు ఫైనాన్స్ తీసుకున్న వర్కింగ్ డేస్ తగ్గటంతో ఖర్చు కూడా తగ్గింది. కొత్తదనం కలిగిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. సినిమా 29 రోజులే ఆడింది. అయినా పెట్టుబడి వచ్చేసింది.